కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాలు వెనుకబడి ఉంటాయి. అనేక రాష్ట్రాలు వెనుకబడిన క్రమంలో మరి ఆర్డర్లో ఒక్కోటి చేసుకుని వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి మరి సత్సంబంధాలు లేకపోతే మాత్రం మరి ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. తద్వారా మనకి రాష్ట్రం డెవలప్మెంట్లో వెనుకబడిపోతూ ఉంటుంది. కాబట్టి పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, ప్రణాళికలు వేరైనా, ఏవైనప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలి. ప్రధానితో, అదేవిధంగా సంబంధిత మంత్రి మండలితో మరి సత్సంబంధాలు కల్పించాలి. అది మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాల్సిన అవసరం వాళ్ళకి విధి ఉంటుంది. దీనిలో మనం ప్రధానంగా చర్చించాల్సిందంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించడంలో చాలా విఫలమయ్యారు. కాబట్టే రాష్ట్ర అభివృద్ధి తొందరపాటున జరగలేదు, రాష్ట్ర అభివృద్ధి ఇంకా కుంటుపడింది అన్న విమర్శల యొక్క జడివానలో కేసీఆర్ తడిచి ముద్దయ్యాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు, సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా కనీసం రిసీవ్మెంట్ కూడా వెళ్ళని పరిస్థితిని గతంలో మనం కేసీఆర్ని చూసాం. కానీ సీఎం రేవంత్ అలా కాదు. సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకిస్తారు. బీజేపీకి, నరేంద్ర మోడీకి కౌంటర్ ఇస్తూనే ఉంటారు. అదే సమయంలో ప్రధానిగా ఆయన్ని గౌరవిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో, రాష్ట్రానికి మాకు ఇది కావాలి అని చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యారనే మనం చెప్పాలి. ఇక తర్వాత ఏం ప్రచురించారో చూద్దాం. లీక్ చేసిన వాళ్ళు మెంటలోళ్ళు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన సమావేశ లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్లో జరిగిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధానమంత్రి చెప్పినా కూడా బయటకు చెప్పారని మండిపడ్డారు. లీకులు చేసిన వ్యక్తులు మెంటలోళ్ళు, వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానమంత్రి మీటింగ్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారన్నారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని కోరినట్లుగా తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు కూడా 2 ఉపరాష్ట్రపతులు అయ్యారని, బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడుతున్నారని, ఏ విషయాలు మాట్లాడాలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండటం చాలా దురదృష్టకరమని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి గారు. మీరేమో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం దురదృష్టకరం అంటున్నారు. అదేంటండి, మీ బీజేపీ పార్టీలో మీ బీజేపీ వాళ్ళే అసలు మీరు చేపట్టిన తర్వాత గతంలో మీరు ఒక ఎంపీగా ఉండి పార్టీ బాధ్యతలు మీరు గతంలో చేపట్టిన తర్వాత పార్టీ అంతా భ్రష్టు పట్టిందని మీ మీద మీ బీజేపీ పార్టీ వాళ్ళే, పోనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళే మీకు అనుసరణలోనే అన్నీ జరుగుతున్నాయని ఈ రోజున రామచంద్రరావు గారి పేరుకి మాత్రం ఉన్నప్పటికీ మీ యొక్క దీనివల్లనే మీ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి బీజేపీ పార్టీ కొట్టుకుని చేస్తున్నారని బయట విమర్శలు వినబడుతున్నాయి. ఆ విమర్శలు ఎవరో కాదు, స్వయాన మీ నేత, బీజేపీ సీనియర్ నేత, గతంలో మీరు ఎవరో ఎప్పుడు ఏమి గెలవకపోయినా ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ డైరెక్ట్గా చెప్పి మీ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిలో వాస్తవం ఉందా? కిషన్ రెడ్డి వలన బీజేపీ పార్టీకి గ్రహణం పట్టింది. కిషన్ రెడ్డి బీజేపీకి ఒక పెద్ద గుదిబండలా తయారయ్యారని కొంతమంది మాట్లాడుతున్న బీజేపీ నాయకుల మాటల్లో వాస్తవం ఉందో లేదో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తర్వాత చూద్దాం. సౌదీకి కళ్ళెం, పాకుకు చుక్కెదురు. గల్ఫ్ పర్యటన వెనుక అసలు రహస్యం ఇదే. అగ్రరాజ్యాలకు ప్రత్యామ్నాయంగా భారత్, ఒమన్ నుంచి ఇథియోపియా దాకా మోడీ అంతర్జాతీయ వ్యూహం. చైనా అప్పుల వల కాదు, అమెరికా ఆంక్షలు లేవు. ఇది నయా భారత్ స్నేహం. సూపర్ కదా. దేనికైనా ఒక రాజనీతి అనేది చాలా శత్రు దేశాలు ఏవైనా కూడా మన యొక్క ఎదుగుదలను కోరుకోకుండా, మనం ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అవ్వాలని కోరుకుంటున్న పాకిస్తాన్ లాంటి నీచపు బుద్ధి గల దేశానికి చెక్ పెట్టేందుకు, అదేవిధంగా చైనా లాంటి కుయుక్తికరమైన దేశాలకి చెక్ పెట్టేందుకు, స్నేహ సంబంధంతో మనకు స్నేహం పాటిస్తూనే ఎప్పుడు వెనకాల మనకి గోతులు తీయడానికి రెడీగా ఉన్న అమెరికా లాంటి వ్యవస్థకు కూడా ఇదిరా భారత్ అని తెలియపరిచేందుకు నరేంద్ర మోడీ భారత ప్రధాని తీసుకున్న నిర్ణయాలు అమోఘంగా ఉన్నాయని దేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దానిలో భాగంగా చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన జోర్దాన్, ఒమన్, ఇథియోపియా పర్యటనలు పైకి సాధారణ దౌత్య సమావేశాలుగా కనిపిస్తున్నప్పటికీ వీటి వెనుక లోతైన అంతర్జాతీయ రాజకీయ,
ఆర్థిక వ్యూహాలు దాగున్నాయి. ఒక పక్క పాకిస్తాన్తో సౌదీ అరేబియా సాన్నిహిత్యం పెరుగుతున్న వేళ గల్ఫ్ ఆఫ్రికన్ దేశాలతో భారత్ తన పట్టు నిలుపుకోవడానికి వేసిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య విస్తరణ, ఇంధన భద్రత, చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన అంతర్జాతీయ వేదికపై భారత్ను దక్షిణ ప్రపంచ దేశాల నాయకుడిగా నిలబెట్టే దిశగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ ఒక నిర్దిష్ట లక్ష్యంతోనే సాగుతాయి. తాజాగా ఆయన చేపట్టిన 3 దేశాల పర్యటన ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. సౌదీ అరేబియా వంటి దేశాలు పాకిస్తాన్తో సంబంధాలు పునరుద్ధరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ తనదైన శైలిలో తటస్థ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం దౌత్యం మాత్రమే కాకుండా మరో 40 దేశాలకు వాణిజ్యాన్ని విస్తరించాలనే బృహత్తర ప్రణాళిక ఇందులో మరి దాగి ఉందని కూడా ప్రచురించారు. నిజమే కదా, మరి పక్క దేశాలు వేరే దేశాలను కలుపుకుంటూ, కొన్ని ముస్లిం దేశాలను కలుపుకుంటూ భారత్కి వ్యతిరేకంగా మరి కొన్ని కార్యకలాపాలు చేసే అవకాశాలు ఉన్న తరుణంలో తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్ వైపు చూసేలాగా చేయడంలో మరి ప్రధాని నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారు. అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళ ముక్కులకి కళ్ళెం వేసి భారత్ అంటే ఇదిరా అని చెప్పొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రపంచంలోని ఏ దేశాలైనా కూడా భారత్ను ఏకాకి చేయటం మీ వల్ల కాదు. ఎందుకు వల్ల కాదంటే భారత్ అనేది సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగం కలిగింది. ఎందుకంటే ఎన్నో జాతుల వారు, ఎన్నో కులాల వారు, ఎన్నో మతాల వారు మరి భారతదేశంలో నివసిస్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం కీర్తింపబడటానికి భారతదేశాన్ని